హలో గాయ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ మ్యాటర్స్. సో ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే ఇలా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎట్లుందో చూపిస్తా. ఇంకోటి మా అమ్మమ్మని ఇట్లా చూపిస్తా మీకు. సో ఇన్ని రోజుల తర్వాత వచ్చినాం మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కదా, ఇంటికి వచ్చినాం. సో చూడు ఏమే మా మమ్మీ హాయ్ అమ్మ. సో ఇప్పుడు మీకు ఇల్లు చూపిస్తా చూడు. సో ఇక్కడ మా అమ్మ ఫోటో, ఇక్కడ తాత అమ్మమ్మ ఫోటో, ఇక్కడ వచ్చేసి వంట సామాన్ అంత ఇది ఉంటుంది అనమాట. ఇల్లు మొత్తం కర్ర బండలు ఎట్లయినాయో మొత్తం బూజు చెక్కలన్నీ ఇరిగిపోతున్నట్టు అయినాయి ఇవన్నీ. ఒకటి వచ్చేసి ఫ్యాన్ పనిచేస్తలే, ఇక్కడ లైట్ ఒక్కటే మంచిగా ఉందిరా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అల్మార్ ఉంది, ఇక్కడ అల్మార్. సో ఈ అల్మార్ ఏంటంటే ఈ వారం ఎక్కువ ఎట్లుంటుందో నాకైతే పిచ్చిలో వేసిపోతుంది. ఇంట్లోకి వస్తే నాకు అంత డేంజర్ ఉంది ఇలా. ఇక్కడేమో మొత్తం సబ్బులు సరుపులు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇదేంటంటే ముచ్చట, ఇది ఏంది ఏమైనా వెళ్ళగా లేదు ఇలా కారం డబ్బా, ఉప్పు డబ్బా అన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇలా ఇది మంచం మా అమ్మమ్మ వంటది, కానీ ఫ్యాన్ గిని ఏముండదు, ఎట్లా వంటుందో ఏమో నాకు అర్థమవుతలేదు. ఇది వచ్చేసి స్విచ్ బోర్డు. బూజు ఎట్లా పట్టింది చూడు, బూజు అంతా బూజు పట్టింది. ఇవి మా అమ్మమ్మ. హాయ్ అప్పు. నువ్వే ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. సో దూరం నుంచి ఒకసారి చూపిస్తా మీకు, చూడండి. సో ఇది గాయ్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇది వచ్చేసి చెట్టు అనమాట, ఇది ఇల్లు అనమాట. సో గాయ్స్ ఇది వచ్చేసి చెట్టు నేను చిన్న ఉన్నప్పుడు పెట్టినా. సో ఇప్పుడు వచ్చేసరికి పెద్దగా అయిపోయింది చూడండి. నువ్వు మా తమ్ముడు చెప్తుండు చూడండి. కుక్కలు ఉన్నాయి చూడండి, ఇక్కడ కుక్కలు ఉన్నాయి. మా అమ్మమ్మ కుక్కలే ఉంటాయి అనుకుంటా. రోజు 4 కుక్కలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. మమ్మల్ని చూసి ఉరుకుతానే కొత్త వాళ్ళం అనుకుంటుంది. సో గాయ్స్ ఇల్లు చూడండి, గోల పెయింట్ పెట్టుకుంటాండ్రు చూడండి. ఏమన్నా మంచిగా ఇల్లు క్లీన్ చేస్తారేమో అనుకుంటే వీళ్ళు వచ్చేసి గోల పెయింట్ పెట్టుకుంటారు. అంతే పని, అంతే ఉంటుంది ఇల్లుది. అట్లుంటది ఆడవాళ్ళ పని. మా చెల్లెకైతే పని పాట ఏం లేదు, గొలుసులు కమ్మలు గయ్య కావాలన్నమాట మా చెల్లెకి. అంటే ఫోటోలు, ఇంకొచ్చేసి తిరుగుడు, అవన్నీ పుల్లలు అల్లబెట్టురు ఇల్లబెట్టురు, మళ్ళీ కింద పడరు. గయ్య పనులు ఉంటాయి. చెప్పు వీళ్ళకి ఏమన్నా చెప్పు ఫ్యాన్స్ కి. అమ్మమ్మ పెంచుకునే కుక్కలు అయితే అమ్మ మీద వస్తాయి, కుక్కలు చాలా వస్తాయి. నేను దగ్గరకు వస్తే వెళ్ళిపోతున్నాయి. సరే నేనేం చెప్పిన. సో ఆయనకి ఏం చెప్పనీకి అయితే లేదనమాట. సో మేము అమ్మమ్మ ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. మీరా పైసలు ఉన్నాయా? ఎన్ని కోట్ల లక్షల? సో మా అమ్మమ్మ కాడ అయితే కోట్లలో ఉంటాయి అన్నమాట పైసలు. సో అందుకనే ఇల్లు ఇట్లుంది, లేకపోతే. సో గాయ్స్ చింటూ మోడల్స్ అయితే ఇక్కడ ఏమో చేస్తుర్రు చూడు భయ్యా. మొత్తం ఈ యొక్క గ్యాంగ్ ఇది. ఆ మూల గిట్ల ఒకటి ఉంది చూడండి. ఇవి వచ్చేసి నీళ్ళు ఎప్పుడు నేను వచ్చినప్పుడల్లా ఇట్నే ఉంటాయి, క్లీన్గా ఉంటాయి, అంత పాకుడే ఉంటుంది అనమాట నీళ్ళు. సో గాయ్స్ వీళ్ళు పెళ్లికి పోయేటప్పుడు గోలపెంట పెట్టుకోవాలి, కానీ పెళ్లికి పోయి వచ్చినాక గోలపెట్టు పెట్టుకుంటారు. ఎక్కడ వాళ్ళే ఏమో అర్థమవుతలేదు. ఇప్పుడే పెళ్లికి పోయి వచ్చినాం, కానీ వీడియో తీయలేకపోయినా, కానీ షార్ట్ వీడియో తీసిన. షార్ట్ వీడియో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఫ్యామిలీ మ్యాటర్స్ అని. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి షేర్ చేయరు వీడియో అందరికీ. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, మా బావ వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు పోతున్నాం. ఈ ఇంటికి తాళం వేసి మా బావ వాళ్ళ ఇంటికి పోతున్నాం. సో మా బావ వాళ్ళ ఇంటి కాడ ఏం చేస్తామో ఈ వీడియోలో చూపిస్తా. సో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. సో గాయ్స్ మేము ఎప్పుడు వచ్చినా కానీ మా అమ్మమ్మ అయితే ఫస్ట్ గోళీలు చూపిస్తుంది, గోళీలు చూపిస్తుంది. ఎప్పుడు వచ్చినా గోళీలు చూపిస్తుంది. సో గాయ్స్ చూసిరా. సో గాయ్స్ ఇక్కడ ఏందో ఏమో అసలు అర్థమైతలేదు, వీళ్ళు ఏం చేస్తారో ఏమో. పంపిల్ల ప్రాంక్
ప్రాంక్ ప్రాంక్ ప్రాంక్ మళ్ళీ ఏమనుకుంటున్నావు? మాకు పని పాట లేదు గాయస్, పని పాట ఉండాలి. మమ్మీ చెప్పులు కొనుక్కుంది గాయస్ నిన్ననే. సో గాయస్ మా అమ్మ అయితే చికెన్ ఉండాలని ఇది తోముతుంది అన్నమాట గిన్నె. కానీ మార్నింగ్ చికెన్ అది అక్కడేమో అవుతుంది. మాట్లాడాలి ఏం చేస్తున్నాం? చికెన్ ముట్టున్నా ఫ్రిడ్జ్ లో వెళ్దామని దాడి తీసుకోవచ్చు. వేస్ట్ నాకు ఆ ఇంట్లో ఉండబుద్ధి అవుతలేదు. అమ్మమ్మ అద్దం అయితే మొత్తం గుమ్ముంటది, చూసేయండి అమ్మమ్మ అద్దం. సో ఇది మా అమ్మమ్మ అద్దం అనమాట, రోజు ఇలా చూసుకుంటది. ముసిపోతాయి ఇలా చూసుకుంటా. తెల్లగా కనబడుతుంది అంట మా అమ్మమ్మ. మా అమ్మని ఫేస్ చూపిస్తుంది. అమ్మమ్మ జుట్టు కూడా ఇది, దువ్వెన కూడా ఇది. ఓ మా అమ్మమ్మ దువ్వెన, ఎంటికెళ్ళ దువ్వెన, తొక్కల దువ్వెన అనుకుంటున్నాం మరి, తొక్కల దువ్వెన అనుకుంటున్నాం మరి. మా అమ్మ అయితే కింద పడుతున్నాయి ఇప్పుడు, జస్ట్ మిస్. తలకాయ అలిగిపోతున్నాయి కానీ ఇప్పుడు నేను ఆపినా. ఏమొస్తుంది? ఎందుకు వస్తుంది? సో గాయస్ ఇప్పుడైతే మా వాళ్ళు చికెన్ వండుతారు. సో ఇప్పుడు చూపిస్తా చూడండి. సో గాయస్ ఇప్పుడు మేము ఒకటి చూపిస్తా చూడండి. మేమని ఇట్లా తెచ్చుకోం లైట్ గా. మా మమ్మీ చూడ ఎంత మంచి లైట్ గా తెచ్చుకుందాం. మాకు కూడా మేము 10 రూపాయలు 30 20 రూపాయలు వాడతాం. మేము సిటీలో ఉంటాం కానీ మా అమ్మమ్మ ఇప్పుడు మొత్తం ఏకంగా 50 రూపాయల లైటర్ తెచ్చింది. సో ఇప్పుడు మా వాళ్ళు చికెన్ వండుతుర్రు. సో చికెన్ ఎట్లా ఉంటుందో మా మమ్మీ చూపిస్తాం. సో గాయస్ పొయ్యి అయితే చాలా నీట్గా ఉందన్నమాట. చూడండి అసలు ఏందో ఏమో అంత లీల్ అనమాట. మొత్తం పొయ్యి ఇట్లా గలీజ్ ఉంచుకుంటుంది మా అమ్మమ్మ. ఇదైతే మా మమ్మీ ఇప్పుడు ఇలా చికెన్ వండుతుంది. సో చికెన్ ఎట్లా చేస్తుందో ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తా. సో చూడండి. సో గాయస్ మా మమ్మీ గంట కడుగుతుంది. మా అమ్మమ్మ ఏం నీట్గా ఉంచుకోదు అసలు, గంటలకి ఇట్లా మొత్తం దుమ్ము. చూడండి ఈ ముడికి ఎట్లా వెళ్తుందో అన్ని చెప్తాం. సో మా చెల్లెకైతే చెప్పులు ఇచ్చిందంట, కొత్త అన్నమాట. ఇప్పుడే తెచ్చింది షోరూమ్కి వెళ్ళి. ఇవి అయితే మా తాత చనిపోయిండు. మా తాత చెప్పులు ఇంకా ఉన్నాయి. ఎట్లా వేసుకుంటారు? సో గాయస్ నా కాళ్ళని చూపి పడతలేము గాయస్, మరి బ్రతకాలి మరి. సో గాయస్ రేపు మార్నింగ్ వచ్చి ఇల్లు అంతా చాలా నీట్ గా చేస్తాం. ఇప్పుడు అంటే రేపు మార్నింగ్ అయితే ఇల్లు అయితే చాలా నీట్ గా చేస్తాం. సో రేపు మార్నింగ్ ఇట్లా ఎట్లా నీట్ గా చేస్తాం అనేది చూపిస్తా. సో వీడియో అయితే లాస్ట్ వీడియో వచ్చేసి క్రేజీ ఉంటది. చూడండి చికెన్ వండుతారంట. సో చూద్దాం ఎట్లా వండుతారు. పని పడలేదు ఆడ ఏం చేస్తున్నావు? ఏమో చేస్తున్నా గాయస్. పని పాట లేదు, ఏమన్నా పాములు గేమ్లు వచ్చి కొడితే కథమే. వీళ్ళేమో చేస్తుర్రు గాయస్, అప్పటి నుంచి చూస్తాను వీళ్ళేమో చేస్తుర్రు. కుక్కెత్తుకోయింది నాకు. ఉందా చికెన్ చూడండి కిలా. మేమే తెచ్చినాం చికెన్. మీరు ఎప్పుడైనా తెచ్చిరా కామెంట్ చేయాలి. వాసన ఏంది ఇట్లా వస్తుంది? చికెన్ ఏమో చికెన్ మంచిగా ఉంది. చూద్దాం చికెన్. చూడు గాయ చికెన్ వచ్చేసి క్రేజీ ఉంది. ఒక ముక్క తినొచ్చా ఇప్పుడు? సో గాయస్ మా అమ్మ అయితే కలుపుకొని వచ్చింది. మా అమ్మ అయితే అన్నీ చికెన్ కలుపుకొని వచ్చింది. అంతే ఫ్రై చేసి తినేయాలి, అంతే ఉంటది ముచ్చట. వీడియో షార్ట్ వీడియో చూసారుగా మీరు. చెప్పులు వేసుకొని తిరుగుతారా ఇంట్లో? ఏమనుకుంటారు? సంచారి దేవడా. సో గాయస్ ఇప్పుడు మీకు మహారాణిని చూపిస్తాను చూడండి. మహానటి మహానటి. సో గాయస్ మా తాత, మా అమ్మమ్మ, మా మామ
మామతో మంచిగా కట్టిస్తా. ఆ రెండు తీయరా. చిన్ను ఆ? ఆ ఫోటో తీ. ఆ రాని. ఫోటో తీయాలి ఏమద్దు. ఇది ఒకట అది నేను పుట్టినాక 2 నెలలకు చచ్చిపోయిందా అప్పుడు నాకు ఎన్ని ఇయర్స్ తెలుసా 3 ఇయర్స్ నేను పుట్టినాక 3 ఇయర్స్ కాదు 4 ఇయర్స్ అనుకుంటా నాకు 4 5 చచ్చిపోతాం మరి అಷ್ಟು పుట్టిన అప్పుడు 12 పుట్టింది నువ్వు చిన్న 12 పుట్టిన నేను 12నే పుట్టాక నువ్వు పాలు తాగినవురా. పుట్టిన రోజు నుండి నువ్వు పాలు తాగలే. హాస్పిటల్ పుట్టింది ఆడికి వచ్చి చూసి నువ్వు పాలు తాగలేదు తెలుసా. 3 ఏళ్ళ దాకా పాలు తాగలేదు. 4 ఏళ్ళ దాకా అదేంది అది ఏంది అప్పుడు పాలు. కాదు చిన్నప్పుడు ఏంది ఆయన నేను 2012 పుట్టిన 2 నెలలకే మా మామ చచ్చిపోయిండు పుట్టంగానే మాట్లాడుతున్నా 5 ప్రాణం. పుట్టంగానే 2 నెలలకు చంపేసి ఎందుకు చంపిన అట్లా చనిపోయిండు సో గైస్ మా తాత ఎట్లా చచ్చిపోయిందో ఇప్పుడు మా మమ్మీ చెప్తుంది మా తాత ఎట్లా చనిపోయిందో మా మమ్మీ ఇప్పుడు చెప్తుంది చూడండి చెప్పు మరి ప్రాణం మంచిగా లేకుండా చచ్చిపోయింది. అది ఎన్నో డేటు ఎన్నో నాయన ఫోటో తీసేసి మా అమ్మ ఫోటో ఉంచుకుంది ఈమె మహారాణి తాత ఫోటో అయితే తీసేసింది గైస్ ఇప్పుడు తీసేగా గది కాదే ఇంకోటి తాతదంట చికెన్ వచ్చేసి క్రేజీ అవుతుంది అనమాట కామెంట్ చేయదు ఈ చికెన్ లవర్స్ అనొస్తుంది ఈ చలికాలంలో వానొస్తుంది నాన్న ఎండాకాలం ఈ చలికాలం ఏది మరి పిచ్చిదానా సో టైం వచ్చేసి షోకి పెట్టుకుంటారు కానీ టైం నడచలేదు ఓన్లీ షో మందం ఉప్పులో కారం కలుపుతాను గురించి చికెన్ లో ఉప్పు అది నడుస్తుంది ఇంట్లో ఓ మా తాత సంచి అంట ఇప్పటిదో ఏమో చూద్దాం వీళ్ళు ఏమున్నాయి సో గాయస్ మా తాత పొగాకు సంచి అంచి ఇది ఏమేమో ఉన్నాయి ఇలా ఇది నాకు ఇదేమో ఉప్పు అన్నమాట అది ఏం డబ్బనో ఎప్పటి డబ్బనో బయట దొరికిందో తెలియదు ఏంటిది హాస్పిటల్ తీసుకురా మన ఇంట్లో కనిపిస్తుంది సో చూడు గాయస్ కోలలు అంటున్నా ఆ రొట్టెలు చేస్తారు కదా గ్లాసులు వచ్చేసి సూపర్ ఉన్నాయి గాయస్ అయితే తీసుకోదాం ఇంటికి ఇవాళ అదే బాయిలోలే సాంగ్ వచ్చింది కాదు ఇప్పుడు మా వాళ్ళు అయితే ఆ డాన్స్ వేస్తారు నాకు వస్తలేదు. ఒకసారి డాన్స్ వేసు ఊతుంది ఊగమంటే బట్టలెక్క మా అమ్మమ్మ చూడు బండ టైర్ చేస్తుండే చిన్నప్పుడు కాదు నేను పెట్టినా కానీ మంచిగా బెటర్ మస్తు బెటర్ అయింది ఇది పెట్టి 7 ఇయర్స్ అవుతుంది డేట్ అయితే ఇప్పటిదాకా నాకు గుర్తుంది ఈ చెట్టు పేరు అశోక్ చెట్టు అన్నమాట మమ్మీ కమ్మలు అయితే నేనే కొనిపించిన గైస్ బంగారు నేను మొక్క పంపించు. టిక్లీల ప్యాకెట్ కూడా అని ఇప్పటిదాకా మమ్మీకి సో ఇప్పుడు ఈ నైట్ ఏం చేయాలో అర్థమైతే లేదు సో మా డాడీ వచ్చినాక మేము ఎక్కడికన్నా పోతాం మా బావ వాళ్ళ ఇంటికన్నా ఎక్కడికన్నా పోతాం సో చూడండి సో గైస్ ఇప్పుడైతే చికెన్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మీకు చికెన్ చూపిస్తున్నా చూడండి చికెన్ ఇలా పెట్టిన గైస్ బిర్యానీ గైస్ పొగలు వెళ్తున్నాయి చికెన్ తీసుకొని ఇప్పుడు బిర్యానీ చికెన్ తీసుకోండి బిర్యానీ ఇట్లా బ్యాగ్ పట్టుకొస్తాం సో ఇప్పుడు చికెన్ తీసుకొని మా బావ వాళ్ళ ఇంటికి పోతాం సో చూడండి సో గాయస్ మా బావ వాళ్ళ ఇంటికి పోతున్నా అని చెప్పినా కదా సో పోయినాం ఇంకా మేము అన్నం ఇట్లా తిన్నాం అంతా అయిపోయింది కానీ వీడియో తీసుకుని మర్చిపోయినా సో ఇప్పుడు తీస్తున్నా వీడియో నేను ఈ స్తంభం లైట్కి తీస్తున్నా హలో గాయస్ అందరికి గుడ్ మార్నింగ్ సో ఇలా ఏంటంటే టైం వచ్చేసి 5 చూడండి ఫ్రీ ఫైర్ ఆడుతున్నా నేను పొద్దుగా లేచి 5:41 ఇంత అవుతుంది సో 4 లేచిన 4 నుంచి ఫ్రీ ఫైర్ ఆడుతున్నా అయితే ఇవాళ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కడుగుతాం అంతా నీట్ చేస్తాం సో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి క్రేజీగా ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో గాయస్ మార్నింగ్ అయింది చూసుకున్నట్టయితే ఇక సో మనం అట్లా ఊర్లో తిరుగుదాం
తీస్తా మరి ఇలా ఏముందో ఏమో. చూసుకున్నట్టయితే మార్నింగ్ అయింది, కొంచెం టైం వచ్చేసి 5:50 అవుతుంది. సో బ్రష్ చేద్దామంటే పేస్ట్ లేదు. పేస్ట్ తెద్దామంటే ఇంత పొద్దుగాల షాపులు తెరవడి. కరెక్ట్ 6 గంటలకు తెరుస్తారు షాపులు. హలో గాయస్, అసలు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అసలు లేవా, అసలు 6 గంటలకు లేవా. ఈ ఊళ్ళో అయితే 5 గంటలకు లేచిన. అదే హైదరాబాద్లో ఉంటే 8 గంటలకు 9 గంటలకు లేదు నేను మంచిగా అనుకోని. అసలు ఎందుకు లేచిన నాకు అర్థమవుతలే. మా వాళ్ళు అయితే మంచిగా అనుకోరు రూమ్లో. నేను ఒక్కనే అటు ఇటు తిరుగుతాను పిచ్చోన్ లెక్క. ఏం చేయాలో అర్థమవుతలే. సో చూడండి లాస్ట్ దాకా క్రేజీ ఉంటుంది. సో గాయస్ ఇప్పుడే అట్లా ఊళ్ళో తిరిగేసి ఇప్పుడే ఇంటికి వచ్చిన తర్వాత నేను మన ఛానల్ అయితే ఓపెన్ చేసిన. సో గాయస్ ఇప్పుడే మన ఛానల్ ఓపెన్ చేసిన. చూడండి ఫ్యామిలీ మ్యాటర్స్ అని. ఒకదానికి 100 పోయినాయి, ఇంకో దానికి 229 పోయినాయి. సో చలో మన ఛానల్ని జల్దీ సబ్స్క్రైబ్ అయితే కొట్టుకోండి, ఇంకోటి లైక్ చేయండి, షేర్ చేయరు అందరికీ. సో గాయస్ మా చెల్లి అయితే మార్నింగ్ లేచి అయితే తిరుగుతుంది అటు ఇటు. ఏం చేస్తున్నావు షూ? ఇట్లా కూర్చున్నాం గాయస్, ఊకే తిరుగుడు కూర్చొని మన ఛానల్ ఏమైనా చేద్దాం. సో గాయస్ మా చెల్లి అయితే ఇప్పుడే వచ్చిందన్నమాట లోపల నుంచి. హాయ్ చెప్పు. ఎట్లుంది చూడు. అందరికీ గుడ్ మార్నింగ్ గాయస్. ఇంకో ఫోన్ ఇది. ఇట్లా వీడియో తీస్తూనే ఉన్నా. చలి పెడుతుంది అమ్మ మా చెల్లెకి. ఇలా అమ్మ వాళ్ళ ఇల్లు ఉర్దమాషు. సో గాయస్ మా చెల్లె అయితే ఊపుతుందన్నమాట. మొత్తం కాలం మీద అంత ఊపుతా పోతాను నాకు ఇంట్లో కానీ ఇది ఊపుతాను. సో గాయస్ మా చెల్లె అయితే షాంపు చల్లుతుంది కాదు నీళ్ళు చల్లుతుంది చూడండి. సో గాయస్ మేమైతే ఇప్పుడు పాల ప్యాకెట్ దేనికి వస్తున్నాం మా చెల్లె నేను. సో చూడండి మా చెల్లె అయితే వీడియో తీసుకుంటూ వస్తుంది. మా చెల్లె ఛానల్ మా చెల్లెకి ఉంటుంది. వీడియో అయితే ఇప్పుడే తీసింది అనమాట. సో గాయస్ షాప్ కాడికి పోయేసరికి షాప్లో అయితే బంద్ ఉన్నాయి. సో ఇక రిటర్న్ అయినాం. సో జరైనాక మళ్ళీ షాప్ పోతాం. సో గాయస్ ఇప్పుడైతే షాప్లో అయితే తెరుస్తారు అనుకుంటా, ఎందుకంటే గంట అయింది. ఇక తెచ్చుకొని ఇది ఇప్పుడు పేస్ట్ తెచ్చుకొని జల్దీ పళ్ళు అమ్ముకొని చాయ్ అయితే తాగాలి, ఎందుకంటే తలకాయ వస్తుంది నైట్ నుంచి. సో గాయస్ పేస్ట్ తీసుకొని అయితే పోతున్నాం ఇప్పుడు ఇంటికి. సో పేస్ట్ తీసుకొని జల్దీ మొహం కట్టుకోవాలి. సో గాయస్ ఇప్పుడే మా కాడికి వచ్చి ఇట్లా బ్రష్ తువాలు అయితే తీసుకొని పోతున్నాం. పండ్లు తోముకోనికి తుడుచుకోనికి టైం లేదు మళ్ళీ, అందుకనే తువాలు తీసుకొని పోతున్నా. ఇప్పుడు పేస్ట్ పెట్టుకొని పండ్లు తోమి జల్దీ చాయ్ తాగాలి, ఎందుకంటే తలకాయ వస్తుంది నాకు, అందుకనే వాళ్ళు ఏమి చేస్తారు జల్దీ రాండి ఉంటుంది. సో చూడు లాస్ట్ క్రేజీ ఉంటుంది వీడియో మాత్రం. మా అన్న అయితే ముఖం కడుతుండు చూడండి. సో గాయస్ ఇప్పుడు మేము పాల ప్యాకెట్లు దేనికైతే పోతున్నాం మేము. సో గాయస్ ఇప్పుడే అనమాట బిస్కెట్లు పాల ప్యాకెట్లు తీసుకొని అయితే పోతున్నాం ఇంటికి. చూపిస్తా ఇంటికి పోయినాక. సో గాయస్ మా అమ్మ అయితే చాయ్ చేస్తున్నాం అనమాట. ఆ చాపత్త మంచిగా లేదంట చెప్తుర్రు, చాయ్ చేస్తారు గాయస్. సో గాయస్ ఇక మా అమ్మ వాళ్ళు ఏం ఇల్లు కడుగుతలేం కానీ ఇక మా ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాం. అంటే హైదరాబాద్ కాదు, మా అక్క వాడి ఇంటికి రిటర్న్ అవుతున్నాం ఓ సామాన్. సో ఇప్పటి నుంచి క్రేజీగా ఉంటుంది వీడియో, ఎందుకంటే వేడే ఊడిపోతున్నాం ఇప్పుడు. సో చూపిస్తా లాస్ట్ దాకా చూడండి, క్రేజీ ఉంటుంది వీడియో మాత్రం. జల్దీ రారా చూడండి ఎట్లా వస్తుండో. నాకైతే జారిపోతున్నాయి గాయస్. సో మాట్లాడేమన్నా 105 మాట్లాడేమన్నా పని చేసింది. ఇప్పుడైతే సామాన్ అంతా డిక్లేసినాం, ఎక్కినాం అందరం. సో అందరం అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం నెక్స్ట్ విలేజ్. సో గాయస్ మా అమ్మమ్మ అయితే ఒక్కతే ఉంటుంది అన్నమాట. బాయ్. సో మా అమ్మమ్మ ఒక్కతే ఉంటుంది ఇక.
బాయ్ కడి చేసుకోకు నువ్వు చెప్పు. నువ్వేందట్వా చెప్తున్నా బాయ్ డాడీ పోయి రమ్య దగ్గర ఉండు నా దగ్గర పడుకో ఒక్కదాన్ని ఉండకుండా నేను మళ్ళీ వస్తా. బాయ్ 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 బాయ్. సో ఇప్పుడు మా అమ్మమ్మకి అయితే బాయ్ చెప్పినాం చెప్పాను మాట పోతున్నామని చెప్పు. పోతున్నాం మేమైతే అంటే నెక్స్ట్ విలేజ్ అంటే మా అక్క వాళ్ళ ఇంటికి పోతుంది ఇంకా ఇంకా నువ్వు అష్కానే ఉంది చార్జర్ అయ్యో డిక్కిలండి ఇక్కడ వాసన వస్తుంది. మంచి పని చేశారు డిక్కిల ఏదో తిన్నాం. సో గైస్ అంటే నేను చెప్పినా కదా ఆ ఊర్లో అంతా చలి పెడుతుందని మంచి మంచి ఉంటుంది సో ఆ ఊరికి అయితే పోతాం సో గాయస్ మా తమ్ముడు ఏమో తింటుండు ఇదంటే ఏంటివో తెలుసా మా తమ్ముడు ఏమో తింటుండు నాకు లేదా నేను తిన్నా guys. తీసుకున్నాడు అందుకే తిన్నా చూడరా మా తమ్ముడు ఏమో తింటుండు ఇంకా చాలా దూరం పోవాలి మనం అక్క వాళ్ళ ఇంటికి పోవాలంటే సో గాయస్ అక్కడ ఉసుకుందని బండి అయితే పోలేదు సో మళ్ళీ మళ్ళీ అట్లా పోతాం మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అక్కడ ఉసుకుందని పోలేదు సో గాయస్ ఇప్పుడే అన్నమాట వచ్చినాం సో మొక్కలు పెడుతున్నాం మా రిలేషన్ చూసేది అయిపోయినా సో గాయస్ ఇప్పుడైతే మేము పుంజుని పట్టనీకైతే పోతున్నాం సో చూడండి పుంజుని అయితే పట్టుకుంటున్నాం అటు అటు కూడా తిరుగు అటు పోతుంది పోతుంది కింద పడ్డా నేను తెగింది ఏలు అగో అదే అదే ఒక వీడియో అవుతుంది మనకి ఆగు 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 చెట్టు ఎక్కింది వచ్చింది 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 మంచి ఓగో ఏది ఇళ్ళక పోయి ఉంటుంది వస్తా ఉండరా పోలేదు ఆ రోడ్ అంట పుంజును అట్ట పోయి నేనైతే కింద పడ్డా ఉంటుంది కోడిని పట్టాలంటే చాలా డేంజర్ సో గాయస్ కోడిపుంజి అయితే దొరుకుతలేదు అసలు ఇక్కడ అసలు ఎక్కడ లేదు ఇదైతే అలసిపోతుంది సో ఇక్కడ ఎక్కడ లేదు కోడిపుంజి సో ఇప్పుడు చూద్దాం దొరికేదాకా ఎదుగుదాం లేకపోతే సో గాయస్ పుంజి అయితే దొరుకుతలే అన్నమాట నాకు అటువైంది అటు సౌండ్ వస్తుంది రే సో గాయస్ మొత్తం ఈ చెట్లలో వచ్చినాం ఈ చెట్లలో అసలు ఉందో లేదో అర్థమవుతలేదు అది అటే పోయి ఉంటుంది నాకు తెలిసి నువ్వేమనుకుంటున్నావు అటువైంది అటుపోయింది అది లేదు ఎన్ని గానం తగ్గేలా అవుతాయి ఇలానే ఉంటుంది రా అది నాకు తెలిసి అయితే ఇలానే ఉంటుంది లేకపోతే ఇటు ఉడకొచ్చు సో అయితే మేము చాలా రోజుల కింద 2 పుంజులు అయితే ఇన్నే వేసి పోయినాం సో ఒక పుంజు కనబడతలే ఇంకో పుంజు ఏమో మాకు కనబడ్డది సో ఆ పుంజు కోసమే నేను ఇట్లా అందరం ఎత్తుకుతాను అది పట్టుకుంటే కోసుకొని తినుడు వేయాలి దానికి దమ్ ఉంది దమ్ ఉంది దానికొని సో గాయస్ నేను చెప్పినా కదా ఒక నిన్న చెప్పినా కదా ఇవాళ మార్నింగ్ చెప్పినా కదా మా చెల్లె కాదు మా రాదా మరి ఇట్లా ఒకళ్ళు పోదాం ఇట్లా అయితే పోతుంది రా సో మీయేనా ఈ మక్కలంట ఒడ్లు మక్కలు వీళ్ళే మక్కలు నువ్వు వడ్లు అన్నావు మక్కలు అంటే ఇక దాన్ని ఏమంటారు స్వీట్ కార్న్ అంటారు ఇంగ్లీష్లో తెలుసుగా మీ అందరికి
ఇంకో స్వీట్ కార్న్ కూడా తయారు చేసుకోవచ్చు. పాప్కార్న్ తయారు చేసుకోవచ్చు. ఇది పేరుంటాయి అవి పాప్కార్న్. ఇది సో మంచిగా ఉంది చూడు, మంచిగా ఉంది. బఠానీలు ఎక్కువనే కథ కథ. కానీ ఇట్లా 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 ఎక్కి ఆడ కూర్చోవద్దంట, మనం కూర్చోవద్దు. పెళ్లి కాని వాళ్ళు కూర్చోవద్దంట, పెళ్లి అయిన వాళ్ళే కూర్చోవాలంట. సో గాయస్ మా ఇల్లేష్ అయితే 2 ముచ్చట్లు మాట్లాడతారు. మాట్లాడరా? ఏం మాట్లాడాలి? అయితే నాకు ఈయన అల్లుడు అవుతారు అనమాట. మాట్లాడు. ఆ కోడిపుడు ఎట్లా ఇప్పుడు దొరుకుతుందా దొరకదా? దొరుకుతుంది పక్కా? పక్కా షోర్? షోర్. చలో మరి కోడిపుంజి గురించి ఎదుగుదాం మనం. సో గాయస్ కోడి పట్టి మేము అలసిపోయినా, మా కోడి ఏడుందో తెలియదు నాకు. సో ఇప్పుడు వచ్చేసి మేము ఒక ప్లేస్ పోతున్నాం. సో అడిగిపోయినా చూపిస్తా చూడండి. సో గాయస్ ఇప్పుడైతే మా బావ నేను అందరం కలిసి అయితే పోతున్నాం. అదే మా కుక్క గిట్లా వస్తుంది, మా తమ్ముడు గాడి ఇట్లా వస్తుండు. ఇది మా ఇల్లేసా, ఇది నేను. ఇప్పుడు మేము ఏడిపోతున్నాం అంటే ఇందాక మీకు చూపించినా కదా స్వీట్ కార్న్, అది కప్పనికి పోతున్నాం. వచ్చినాం గాయస్. ఇదే గాయస్ ఇప్పుడైతే మేము అందరం ఇప్పుడు కప్పుతాం. ఒక కప్ప అలానే ఉంది చూసిరా. కప్పు ఉంది ఇలా మిక్సింగ్, అది ఇట్లా అటుందిరా. అటుంది కప్పుతుర్రు ఇప్పుడు దీన్ని. తొండ కాదు అది కప్ప. ఏ హష్ కప్ప చూసారా? కప్పుతారు ఇక. ఇది చూడు కుక్క చూడు. ఏ రాకి చాలా ఏముండే అనుకుంటుంది. మంచిగా అనిపిస్తుంది నడుతుండే, సపోర్ట్ వస్తుంది. సో గాయస్ మా బావ అయితే కొంచెం కామెడీ చేస్తున్నాడు అనమాట. అవి ముళ్ళు కూర్చుకోవాలి. సో గాయస్ ఇప్పుడే స్వీట్ కార్న్ అయితే కప్పి పోతున్నాం. అదే ముంగట అయితే పెడుతున్నాం, మేము కనబడతలేదు. సో గాయస్ ఇప్పుడు ఇంటికి వెనక చెప్తా. సో ఇప్పుడైతే మేము అందరం అయితే పోతున్నాం. బావ, తమ్ముడు, మా ఇల్లేష, రాకి. వీడియో అంటే బండి గిట్లా రాదు, దీనికి ఏతులు చేస్తారు. కొంచెం బండి గిట్లా రాదు, కొంచెం ఏతులు. అట్లా ముచ్చట పోతున్నా. ఇదే గాయస్ మా కారు.